పూజలు శరీరానికి శక్తిని, మనసుకు ప్రశాంతతని ఇస్తాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్గశిర గురువారాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మార్గశిర గురువారం నాడు చక్కగా అయితే ఇలాగా ప్రతి ఒక్కరు చేసే పని ఏంటంటే ఇంటి ముందును చక్కగా అలికి అలంకరిస్తారు, లక్ష్మీదేవిని ఆహ్వానం పలుకుతారు. అలా నేను చక్కగా గుమ్మం దగ్గర అలికి ముగ్గు పెట్టుకొని అలంకరించుకొని తర్వాత ఇంటి దగ్గర దీపం పెట్టుకొని తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించుకున్నాను. తులసమ్మను ఇలాగా గాలి వెలుతురు తగిలేటట్టు ఏర్పాటు చేసుకున్నానండి. ఎందుకంటే చలికాలం కదా, కొంచెం వెచ్చగా ఉంటేనే తులసమ్మ హెల్తీగా పెరుగుతుంది, లేకపోతే ఇలా వడిలిపోయినట్టుగా అయిపోతుందండి. ఇలా పెట్టినప్పటి నుంచి మళ్ళీ తులసమ్మ చక్కగా ఉంది. ఈ బుట్ట చూసారా అండి, అసలు ఇది ఎన్ని తరతరాలుగా వస్తుందో తెలియదు మాకైతే. ఈ మార్గశిర మాసంలో ఈ బుట్టతో కూడా మాకు పని ఉంటుందండి. ఈ బుట్టలోనే మేము మాకు పూజకి సంబంధించిన కొన్ని విలువైనవే అనుకోండి, ఆస్తులు ఒక్కటే విలువైనవి కాదండి, మన పెద్దలు మనకి ఏది ఇచ్చినా అది విలువైనదిగానే భావిస్తాను నేనైతే. ఈ బుట్ట దర్భగట్టుతో చేశారండి. ఎంత అందంగా నేసారో తెలియదు. మాకైతే ఇది మా అత్తగారికి వాళ్ళ అత్తగారు ఇచ్చారంట, వాళ్ళ అత్తగారికి వాళ్ళ అత్తగారు ఇచ్చారంట. అలా ఇది తరతరాలుగా వస్తున్న ఏ మాత్రము చెక్కు చెదరలేదండి. ఈ బుట్టలో కొన్ని లక్ష్మీప్రదమైన వస్తువులు పెట్టి ఉంచుతారనమాట. ఏకాక్షి నారికేళం, శంకులు, గవ్వలు, ఇంకా కొన్ని మనకి కొన్నిటికైతే నాకు పేర్లు కూడా తెలియవండి. అవన్నీ అయితే ఈ బుట్టలో కొన్ని ధాన్యం వేసి పెడతామన్నమాట. మార్గశిర మాసం అంటేనే కొత్త పంట ఇంటికి వస్తుంది కదా, అలా ధాన్యం వేసి పెట్టి మళ్ళీ సంవత్సరం అయితే కానీ తీయము ఆ బుట్టని పైనుంచి. ఇలా ప్రతి సంవత్సరము మార్గశిర మాసంలో ఈ బుట్టని కిందకి తీసి ఆ లక్ష్మీప్రదమైన ఆ వస్తువులన్నీ బయటికి తీసి పాలతో కడుగుతాము. అది నేను చూపిస్తాను వీడియోని అలా చూస్తూ ఉండండి. అయితే ఈ బుట్టని ఇలా పసుపు రాసిన తర్వాత చక్కగా బియ్యం పిండితో ముగ్గు వేసుకుంటామండి. అసలు ఈ ముగ్గులు కూడా మేము మళ్ళీ వచ్చే సంవత్సరము బుట్టని కిందకి దించేంత వరకు ముగ్గులు కూడా అలాగే చెక్కు చెదరకుండా ఉంటాయండి. అసలు నాకు ఐడియా రాలేదు కానండి, లేదంటే ఈ బుట్టని పైనుంచి తీసిన వెంటనే వీడియో తీసుంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే నేను కిందటి సంవత్సరం వేసిన ముగ్గులు అలాగే ఉన్నాయండి ఈ సంవత్సరం కూడా చెక్కు చెదరకుండా. మరి అంటే లోపలికి పురుగులా వెళ్లకుండా చక్కగా నేను కేర్ తీసుకుంటాను. కేర్ తీసుకున్న లోపల కూడా కొన్ని అదంతా ఒకలాంటి ఏదేమని మెటల్ కాదు కదండి, మెటల్ కాదు ఏమీ కాదు, అది ఒకలాంటి వుడ్ టైపే. వుడ్కి ఈజీగా వచ్చేస్తాయి చెదలు కానీ ఏదైనా పురుగులు కానీ ఈజీగా పట్టేస్తాయి. కానీ ఈ బుట్టకి మనం నిండా పసుపు రాయటం వలన ఏమో తెలియదండి, అసలు చెక్కు చెదరదనమాట. ఇలాగా తడిగా ఉన్నప్పుడే మేము చక్కగా ఇలా బియ్యపిండితో ముగ్గు వేసేస్తాము. తడిగా ఉన్నప్పుడు బియ్యపిండితో ముగ్గేస్తే ఏంటంటే బియ్యపిండిలో కొంచెం జిగురు ఉంటుంది కదా, అలాగా పట్టుకొని అలాగా ఆరిపోతుందనమాట. అసలు ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు చెక్కు చెదరదనమాట. ఈ బుట్టని ఇలా చక్కగా ముగ్గులతో అలంకరించుకొని ఈ ఎండలో పెట్టి చక్కగా ఆరబెట్టేస్తామండి. ఆరబెట్టిన తర్వాత కొంచెం లైట్ అవుతాయి ఆ ముగ్గులు, మీకు చూపిస్తాను చూడండి. ఇలా లోపల వైపు కూడా స్వస్తిక్ని అయితే వేసుకున్నాను. చక్కగా అన్నీ లక్ష్మీప్రదంగానే ఉండాలండి ఈ ముగ్గులు కానీ ఏదైనా మన ఆచారాలు మన పెద్దవారు ఇచ్చారంటే నమ్మాలి, చెయ్యాలి, తప్పదు. ఇగోండి నేను చక్కగా ఇలా ఆరబెట్టాను. ఆరబెట్టిన తర్వాత ఇలా అయిందనమాట. కొంచెం పైన ఎండిపోయిన పిండి అంతా రాలిపోయి ఇలా ఉంది. ఇంక ఇలాగే నెక్స్ట్ ఇయర్ వరకు అలాగే ఉంటుంది, అసలు ఏమీ పోదు. ఇంకా అందులో ధాన్యం వేస్తారు కదండి, నా దగ్గర ధాన్యం ఇప్పుడైతే నేను ఇక్కడ సిటీలో ధాన్యం ఎక్కడ దొరుకుతాయండి, ఉండవు కదా, అందుకని నేనైతే బియ్యం వేసుకున్నాను. బియ్యం వేసుకొని దాంట్లో మాకు ఇచ్చిన ఆ వస్తువులన్నీ దాంట్లో పెడతాను. అవన్నీ ఇంకా మీకు చూపించలేదు, నేను చూపిస్తాను. ఇక మార్గశిర గురువారం పూజ కోసం నేనైతే బుట్టను అలాగా సిద్ధం చేసి అది ఆరబెట్టుకున్న తర్వాత బుట్టలో ఉన్న ఆ వస్తువులన్నీ అలా పళ్ళెంలో ఏర్పాటు చేసుకొని తర్వాత దీపారాధన చేసుకున్నాను. వెనక సైడు మనం నిత్యం పూజ చేసుకునే లక్ష్మీదేవి విగ్రహాన్ని, వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నానండి. మా సైడు ఉన్న వాళ్ళకి అందరికీ, ఉత్తరాది ప్రజలకు అందరికీ తెలుసండి అవి, వాటి కోసం. అన్ని ప్రాంతాలకి అవి తెలియదు, ఉత్తరాదికి మాత్రం బాగా తెలుసు. అయితే అవి ఆస్తులతో పాటు అవి కూడా పంచుతారండి. ఎంతమంది అన్నదమ్ములు ఉంటే అంతమందికి కూడా సరిసమానంగా పంచుతారు. ఎక్కువ తక్కువ అయితే దాని వలన కూడా గొడవలు అవుతాయండి. అంత విలువిస్తారన్నమాట, ఆస్తులతో సమానం అవి. సంక్రాంతికి యాక్చువల్గా పెద్దను తలుచుకుంటాము, కానీ నేను అలా కాదండి.
ఈ బుట్ట పైనుంచి తీసేటప్పుడు అవన్నీ తీసేటప్పుడు మా అత్తగారు నాకు తప్పకుండా గుర్తొస్తారనమాట. ఎప్పుడూ అనేవాళ్ళు, "నువ్వు బాగా పూజ చేస్తావు కదా, అవి నీ దగ్గర పెట్టుకో, చక్కగా పూజ చేసుకో" అని చెప్పేవాళ్ళు. తర్వాత ఇంకా ఇలాగా నేను అభిషేకం చేస్తున్నానండి. ఆ లక్ష్మీప్రదమైన వస్తువులన్నింటికి చక్కగా పాలాభిషేకం చేస్తున్నాను శ్రీ సూక్తం చదువుకుంటూ. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీం శ్రియం దేవీముపాహ్వయే శ్రీర్మా దేవీర్జషతాం కౌంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మాసనే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే త్వం మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం అశ్వదాయీ గోదాయీ ధనదాయీ మహాధనే ధనం మేజుషతాం దేవి సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్తస్వాది గవేరథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం చంద్రసూర్యాగ్నిసర్వాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః ధనమింద్రో బృహస్పతిరుణం ధనమస్నుతే. అభిషేకం అయిన తర్వాత చక్కగా ఇలా శుభ్రపరచుకున్నాను. అవిగోండి ఏకాక్షి నారకేలం అన్నమాట. అవి ఎంత లక్ష్మీప్రదమో ఇప్పుడు మనం ఈ రోజుల్లో వింటున్నాం కదండి, అప్పుడు ఆ రోజుల నుంచే వస్తున్నాయి అవి. అయితే మనకు అవన్నీ వాటి పేర్లు వాళ్ళకి తెలియకో ఏంటో కానీ మనకి చెప్పలేదు మా పెద్దవాళ్ళు అయితే అది ఏకాక్షి నారికేలం అని. ఇప్పుడు నేనైతే అది ఏకాక్షి నారికేలం చూశాను కాబట్టి అది ఏకాక్షి నారికేలం. తర్వాత ఇగోండి చిన్న చిన్న శంకులు కూడా ఉన్నాయండి ఆ బుట్టలో. ఇవన్నీ సక్రమంగా శుభ్రపరచుకొని చక్కగా గంధం కుంకుమతో బొట్లు పెట్టుకొని చక్కగా అలంకరించుకున్నాను. ఆ 2 బాల్స్లా ఉన్నాయి చూడండి, వాటిని ఆవు పళ్ళు అని అంటారండి. అసలు వాటి కోసం నాకు క్లియర్గా తెలియదు. అవి ఏంటి, మెటీరియల్ ఏంటి, అదేంటి నాకు తెలియదు. మా పెద్దవాళ్ళు ఇచ్చారు, నేను పూజ చేస్తున్నాను, అంతవరకే నాకు తెలుసండి. ఇలా చక్కగా అన్ని కొన్ని నాణేలు కూడా ఉన్నాయండి. ఆ నాణేల పైన లక్ష్మీ బొమ్మలు అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. లక్ష్మీ చిత్రపటాలు కూడా ఉన్నాయి. కొన్ని రాగి నాణేలు అన్నమాట. ఇవన్నీ ఎలాగండి, ఇవన్నీ ఉన్నప్పుడు పూజ చేయకుండా అసలు ఉండలేం కదా. చక్కగా అన్నీ అభిషేకం అయిన తర్వాత శుభ్రపరచుకొని చందనంతోనూ కుంకుమతోనూ అలంకరించుకొని సాంబ్రాణి ధూపం అయితే వేసుకున్నాను. ఇక ఎలాగూ పూజ చేస్తాను అష్టోత్తరాలు అని చెప్పేసి లక్ష్మీ అమ్మవారి ప్రతిమని కూడా అక్కడ పెట్టుకున్నాను అనమాట. అలాగా పెట్టుకొని ఒకసారి సాంబ్రాన్ని కూడా చూపించాను. ఇక అష్టోత్తరాలు చదువుకుంటూ అలా పువ్వులతో అలంకరించానమాట. అసలు ఈ పూజకండి ముందు రోజే అంతా శుభ్రం చేసుకోవాలి. మెయిన్ శుభ్రతకి పువ్వులకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారనమాట. పువ్వులతో మొత్తానికి ఇప్పుడు ఇచ్చిన ఆ మంగళకరమైన వస్తువులన్నీ పువ్వులతో అలాగా మూసేస్తారనమాట. ఇంకా అసలు బయటికి కనిపించవు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంథకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశౌపాస్మభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహమధ్యాం జగదీశ్వరీం తాం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఇంకా అలా నా పూజని పూర్తి చేసుకొని తర్వాత నైవేద్యం సమర్పించాను. మహానైవేద్యం కూడా తప్పకుండా పెట్టాలండి, నేను పెట్టాను. కాకపోతే పొద్దున్నే ఈ పూజ చేశానండి. ఎందుకంటే నాకు ముందు రోజు బుధవారం రోజు ఏకాదశి, ఆ రోజంతా ఉపవాసం. తర్వాత రోజు గురువారం అన్నమాట ద్వాదశి గడియల్లోనే మనం భోజనం కూడా చేయాలి కాబట్టి ముందుగా ఎర్లీ మార్నింగ్ ఇలా పళ్ళుతోనూ
కొబ్బరికాయ సమర్పించి పూజ అయితే పూర్తి చేశాను. తరువాత నేను మహానైవేద్యం వండి సమర్పించానండి. మహానైవేద్యం క్లిప్పింగు ఇంకా వీడియో తీయలేదండి, ఎందుకంటే అప్పటికే ద్వాదశి ఘడియలు వెళ్ళిపోతున్నాయి కదా అని ఇంకా గబగబా నైవేద్యం సమర్పించేసి నేనైతే తినేసాను. అందుకని ఇంకా హడావుడిలో నేను వీడియో షూట్ చేయలేదు. ఎందుకంటే శ్రావణ మాసంలో ఎంత గొప్పగా చేసుకుంటామో మార్గశిర మాసంలో కూడా అంతే గొప్పగా చేసుకుంటామండి ఈ పూజనైతే. శ్రావణ మాసంలో అందరము చేసుకుంటాం, మార్గశిర మాసంలో పూజ అందరము చేసుకుంటాం కానండి ఈ విధమైన సాంప్రదాయము ఆచారము మాత్రము కొంతమందికే ఉంటుంది. అందుకనే ఈ సాంప్రదాయాన్ని ఆచారాన్ని గౌరవించి చేయాలన్నది నా కోరిక. ఇలా చేసుకున్నాను అనమాట ఈ సంవత్సరానికి ఈ పూజను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.